హలో గాయ్స్, వెల్కమ్ టు ఏషియా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మాట్లాడుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కమాండర్స్ అందరు కలిసి కొత్త రాజు అన్న రాణి అన్న కావాలి, మీరు అందులో గేమ్ ఆడండి అని చెప్తారు. గేమ్ ఉంటుంది మీకు అని చెప్తారు. మీరు ఆలోచించుకోండి. ఇద్దరు ఆడాలంటే ఫస్ట్ ఏమంటారు, తనుజ నేను ఆడాలి తనుజకు ఆడనే చేత కాదు కానీ తనుజ నేను ఆడాలి అంటుంది. ఏం ఒక్క గేమ్ అయినా గెలిచిందో చెప్పండి ఫ్రెండ్స్. ఇద్దరు అర్థం కాదు, విచిత్రంగా ఉంటుంది తనుజ. నాకు నచ్చదు నిజం, కోపం వస్తుంది తనుజని చూసా రోజు. వెనక నేను ఆడాలి డెమాన్ నేను ఆడాలంటారు, నిఖిల్ నేను ఆడాలి, తనుజ సంజన గారు నేను ఆడాలి అని మాట్లాడతారు. ఓకే, అందరు మాట్లాడుకుంటారు. ఓకే, ఒప్పుకుందాం. కానీ ఇప్పుడు చెప్తా, ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నా చెప్తా. కానీ వీళ్ళందరూ కలిసి చిట్టీలు వేద్దాము అంటారు. చిట్టీలు వేస్తారు. చిట్టీలు వేసినప్పుడు ఆ చిట్టీలలో ఎవరు ఓడిపోతారు అంటే చిట్టీలలో ఆమె ఏం చేస్తుంది, నిఖిల్ పేరు వస్తుంది, డెమాన్ పేరు వస్తుంది. అప్పుడు వీళ్ళిద్దరికి షాక్ అయిపోతారు. అబ్బా అనిపిస్తుంది. అప్పుడు ఇట్లా ఆలోచిస్తారు. ఫస్టే వీళ్ళు ఏమనుకున్నారు, మా ఇద్దరు పేరు వస్తే మేమిద్దరం వీళ్ళిద్దరు ఆడిన వీళ్ళు పక్క కాకుండా దివ్య ఆడుతుంటే పక్క దివ్యనే రాణి అవుతుండే మళ్ళీ కూడా. ఎందుకంటే వీళ్ళిద్దరికి అంత శాత కాదు. నేను 100% దివ్య తనుజలో ఎవరు బెస్ట్ అంటే నేను దివ్య అనే చెప్తాను. ఎందుకంటే దివ్య గేమ్స్ ఆడుతుంది, తనుజకు ఆ గేమ్స్ ఆడడానికి కూడా చేత కాదు. రియల్ చెప్తున్నా. అయినాక వీళ్ళు గేమ్ ఆడుతుంటారు. అయినాక లాస్ట్కు వీళ్ళిద్దరికి డెమాన్కి నిఖిల్కి వస్తుంది. నిఖిల్కి వచ్చినప్పుడు ఇంకా వీళ్ళిద్దరు గొడవ. మళ్ళీ వీళ్ళందరూ ఎందుకు చిట్టీలు అనే పని, ఏం చిట్టీలు అవన్నీ ఏం లేవు అంటారు. ఫస్ట్ వేసినగా ఫస్ట్ అది కెమెరా మొత్తం రికార్డ్ అయింది, మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు అంతగానో అని మాట్లాడతారు. నిజంగా అది హైలైట్ అనిపించింది. చిట్టి అంటే వాళ్ళకి ఫేవరబుల్గా వస్తే ఒకలాగా, ఫేవరబుల్గా రాకపోతే ఇంకొకలాగా అని అనిపించేంత థాట్ అనిపించింది సంజనని తనుజని చూస్తే. మీకేమనిపించింది కామెంట్ చేయండి. బాయ్.